నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. మీకా 4:10. షాల్ వి ప్రే అనే ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. మీకా 4:10 ఈ విధముగా రాయబడి ఉన్నది, యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. వాస్తవానికి మీకు తెలుసు ప్రభా, మాకు శత్రువులు ఎవరూ లేరు. సాతాండు వాడు అనుచరులు, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు, ఇవే మాకు శత్రువులు. లోకస్తులు కూడా ఒక రకంగా శత్రువులే. అయినా ప్రభా, వాస్తవాలు మీ దగ్గర మనం చేసుకుంటున్నాం నాయన. మా బంధువులు, మా తోబుట్టువులు, ఒక్కొక్క మారు మా తల్లిదండ్రులు, కానీ కాదు ప్రభా, వారిలో శత్రువు దూరి పనిచేస్తున్నటువంటి విధానం. అందుకే వారు ఏదో ఒకలాగా మమ్మల్ని చెరపట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. గతంలో ప్రభా, మేము శత్రువు చేతిలో ఉండి మేము గిలగిలమని కొట్టుకున్నప్పుడు మా విమోచనకర్తగా మమ్మల్ని విమోచించింది నువ్వు కాదా ప్రభా? పాత నిబంధనలో ఈ మీకా గ్రంథంలో మీరు సెలవిచ్చిన మాట అయితే, అప్పుడు విమోచనకర్త అయినటువంటి నీవు విమోచించడానికి నువ్వు ఇష్టపడ్డావు. ఈ రోజుల్లో కూడా యేసు ప్రభుల వారు మా కొరకు విమోచన క్రయధనముగా ప్రభా ఆయన ప్రాణాన్ని అర్పించి సిలువుకి మేకులు కొట్టించి ఆయన్ను ముళ్ళ కిరీటం పెట్టి నొక్కేసి సిలువు మీద నుండి దిగనివ్వకుండా మేకులు దిగ్గొట్టేసి హతమార్చేశారు, చంపేశారు. కనుక మేము చనిపోవలసిన స్థలంలో నువ్వు చనిపోయావు, నువ్వు ప్రాణం అర్పించావు. కనుక మేము అక్కడి నుండి స్వేచ్ఛలోకి మేము వచ్చేసాం, విమోచింపబడ్డాం. మమ్మల్ని విమోచించినందుకు నీకు వందనాలు. వాస్తవానికి పాత నిబంధనలో మీకా గ్రంథంలో రాసిన ఆ మాటకి అర్థం నూతన నిబంధనలో నువ్వు ప్రభా క్రయధనముగా మా కొరకు అర్పించిన ప్రాణమును బట్టి జవాబిచ్చావు. అందును బట్టి మీకు వందనాలు. మేము విమోచింపబడిన వారంగా నీ పాదాల దగ్గరికి వస్తున్నావు, నిన్ను కనపరుస్తున్నావు, నేను హెచ్చిస్తున్నావు, నిన్ను కీర్తిస్తున్నావు. మా విమోచన నాయకుడా మమ్మల్ని విమోచించినందుకు నీ పాదాలకి ముద్దు పెడుతూ ప్రభా, మాకిచ్చిన దేవునిలో యేసుక్రీస్తు వారిలో ఈ స్వేచ్ఛను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.